హలో అందరికీ ఈరోజు వెల్లుల్లి గుడ్డు కారం చేస్తున్నానండి. 4 ఆనియన్ తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రోల్ తీసుకొని రోట్లో జీలకర్ర వెల్లుల్లి కారం వేసుకొని దంచుకోవాలండి. నేను ఒక 6 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. దంచుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నా కారం చాలా ఘాటుగా ఉంటుందండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. 8 ఎగ్స్ వేసుకుంటున్నా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడుద్దండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలరింగ్ బాగుంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది ఎగ్. ఒకసారి మనము కలుపుకోవాలండి, ఎగ్ ఫ్రై అయిందా లేదా అని. కలుపుకున్నాక ఇంకో 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకో 1 మినిట్లో అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిన ఎగ్స్ను తీసుకొని బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ఈ కరివేపాకు ఈ కర్రీకి చాలా మంచి స్మెల్ని ఇస్తుందండి. మనకు ఒంట్లో బాగాలేకపోయినా, జలుబు చేసినా, తినాలనిపించకపోయినా ఈ వెల్లుల్లి గుడ్డు కారం తింటే 2 ముద్దలు ఎక్కువనే తింటామండి. చాలా స్పైసీగా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే టేస్ట్ కోసం అల్లం వేసుకోవాలి. అంతే అండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న కారాన్ని ఈ కర్రీలోకి వేసుకోవాలి. 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోద్ది. మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఈ కర్రీలోకి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే కర్రీ అవుద్దండి. అంతే. ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీరతో వేసుకొని లాస్ట్లో దింపేసుకోవాలి. బాయ్.